లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పలు పాన్ ఇండియా సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సినిమాలు మొదలుకొని ఈ ఏడాది రిలీజ్ అయిన హనుమాన్ వరకు అన్ని సినిమాలు సౌత్తో పాటు నార్త్లో సైతం బాగానే కలెక్షన్ రాబట్టాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న భారీ పాన్ ఇండియా మూవీస్ అయిన కల్కి 2898 ఏడి, పుష్ప 2, గేమ్ చేంజర్, దేవరా పార్ట్ 1 మూవీస్ యొక్క నార్త్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను అక్కడి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని భారీ ధరకు దక్కించుకున్నారు. పుష్ప 2 200 కోట్లతో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి హిందీ హక్కులను కూడా 100 కోట్లకు అమ్ముడయ్యాయి. బాలీవుడ్ మీడియాలో తాజా అప్డేట్ ప్రకారం రామ్ చరణ్ యొక్క గేమ్ చేంజర్ హిందీ థియేట్రికల్ రైట్స్ పరంగా ఎన్టీఆర్ యొక్క దేవరను అధిగమించింది. గేమ్ చేంజర్ హిందీ థియేట్రికల్ రైట్స్ ద్వారా 75 కోట్లు రాబట్టగా దేవర 50 కోట్లు రాబట్టాడు. మొత్తంగా ఇవన్నీ కలిపి 425 కోట్ల మేర అక్కడ బిజినెస్ జరుపుకున్నాయి. దీనిని బట్టి మూవీస్ అన్నీ కూడా నార్త్ మార్కెట్లో గట్టిగా డామినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇటీవల యానిమల్ మినహా రిలీజ్ అయిన పలు హిందీ సినిమాలు ఏవి కూడా భారీ విజయాలు అందుకోలేదని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో మన టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా ఏ స్థాయి సక్సెస్ను కలెక్షన్ సొంతం చేసుకొని అక్కడ ఆడియన్స్ను ఎంతవరకు మెప్పిస్తాయనేది చూడాలి.